గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. ఇంటి 3 కండవాలు వేశారు. మన పిఠాపురం దెబ్బకు బెదిరిపోయినట్టున్నారు. మరి గోదావరి జిల్లాలో మీ సర్వీసెస్ చంద్రబాబు నాయుడు గారు మెప్పించి మీకు టికెట్ ఇచ్చారా, లేకపోతే లోకేష్ గారితో మీకున్న సంబంధాలను అడ్డు పెట్టుకుని లాబింగ్ చేసి టికెట్ తెచ్చుకున్నారు? మీకు ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. వారు చూస్తే మేము పోటీ చేయబోమన్నారు. మీరేమైనా వాళ్ళని భయపెట్టారా? నిజంగా మీకు వాళ్ళు భయపడ్డారా? ఈ ఎలక్షన్ ఫేస్ చేసే అంత అవకాశం లేకపోవచ్చు కదా. అంటే మీతో ఉన్న నోట్ల కట్టలతో వాళ్ళు పోటీ పడలేరంటారా? ఇప్పుడు వైసీపీ అది పోటీలో లేకపోవడంతో మీ విజయం అయిపోయినట్టు అట్లా అనుకోవద్దండి. ఎందుకంటే మీకు పీడిఎఫ్ రావచ్చు, విజయవాళ్ళు రావచ్చు. హర్ష కుమార్ గారు చిన్న కుమారుడు సుందర్ అనుకుంటా. ఉమ్మడి గోదావరి జిల్లాలో పేరాబత్తుల రాజశేఖరం గారు తన బలాన్ని నమ్ముకొని బరిలోకి దిగారా పూర్తిగా, లేదా కూటమికి ఉన్న మంచి పేరు తనని గెలిపిస్తుందని బరిలోకి దిగారా? ఖచ్చితంగా ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదండి, వ్యవస్థ ముఖ్యం. నన్ను నడిపించేది ఈ మూడే, నా బలం కూడా ఈ మూడే. పురంధేశ్వరి గారి యొక్క ఆశీర్వాదం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదం కావచ్చు, వాళ్ళని కలిసి ఏమైనా తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారిని కలిశానండి. ఏమన్నారు? మీరే అన్నారు, నేను సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చాను, మధ్యతరగతి కుటుంబం మాది అన్నారు. మరి మధ్యతరగతి కుటుంబం మీరు ఈరోజు కోట్లకు పడగలెత్తారంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాకినాడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకు మీరే ఫండింగ్ చేశారంట. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారికి మీరు, కొండబాబు గారికి మీరే ఫండింగ్ అంట. మాది మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాము. పక్క నాకు వ్యాపారాలు లేవు, నాకు ఉన్నదల్లా హ్యాచరీస్, ప్రాన్, ఆక్వాకల్చర్ నా బిజినెస్. బాగుందా వ్యాపారం? హ్యాపీగా లేదు. ఇంతమంది మార్బలము, పొద్దున్న చేసే వెహికల్స్, డీజల్, టిఫిన్లు, నైట్ అయిందే పెగ్గు ఏముండదండి. కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ఆయన గెలవాలని, ఆయన నుంచి ఏం ఆశించకుండా మీరు పని చేస్తున్నారా? ఆయన నుంచి ఏదో లబ్ధి పొందడానికి పని చేస్తున్నారా? 100%. ట్రబుల్ షూటర్ అని పేరు కూడా పెట్టారంట. మనం ఇగోకి వెళ్లకుండా. మరి 2024లో ముమ్మడివరం నుంచి కాకుండా కాకినాడ రూరల్ టికెట్ ఎందుకు ఆశించారు? ఆ రోజు పరిస్థితులు ఏంటంటే అండి, మరి ఏం ఆశించకుండానే లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఈ గోదావరి జిల్లాలో అంతా మీరే పర్యవేక్షించారా? ఏమి ఆశించకుండానే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో మీరు కార్యనిర్వహణాధికారిగా నిర్వహించారంటారా? నేను ఇప్పుడు అవకాశాల గురించి నేను పనిచేయలేదండి. సరే, గతంలో ఎన్నో అవకాశాలు చేజారిపోయి ఈసారి ఎమ్మెల్సీ రూపంలో తలుపు తట్టింది. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? కూటమి అభ్యర్థిగా నేను అనౌన్స్ చేసినప్పుడే నా విజయం తథ్యమండి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరలా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక సంక్షేమం అన్న ముసుగులో ఈ రాష్ట్రాన్ని, మేము 2001-2లో నేను జార్ఖండ్ వెళ్ళామని. అక్కడ వాళ్ళు అన్నారు, మీరు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అంటే, వాళ్ళు ఒకటే అన్నారండి, ఒక్క సంవత్సరం అలాంటి సీఎం మాకు కావాలని అడిగారు. మరి వైసీపీ సుందర్కి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తే మీ గెలుపు నల్లేరుపై నడికి అవుతుందా? ఎట్టి పరిస్థితులు అవ్వదండి. ఎమ్మెల్సీ అయిపోయారు. పేరాబత్తుల రాజశేఖరం అని నేను పిఎఫ్ అమౌంట్ ఎక్కడ పోయింది? మా ఖాతాలలో జమ కాలేదు, మా డబ్బులు మాకు ఇప్పించండి. పెండింగ్ ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ మాకు ఇప్పించండి మహాప్రభు అంటున్నారు. ఆ సమస్యల మీద మీరు మండలిలో మాట్లాడగలరా? కూటమి అభ్యర్థిగా, కూటమి ఎమ్మెల్సీగా మాట్లాడగలరా? మాట్లాడేంత దమ్ము ఉంటుందా? మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మీతో సఖ్యతగా ఉంటూ నిజంగా మీ విజయం కోసము తాపత్రపడుతున్నారా? ఈ రోజు నేను నెగ్గుతానని నేను ధైర్యంగా చెప్తున్నానంటే వారే. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అంతగా ప్రయత్నించడం లేదు, ఎప్పటికైనా నాకు రిటర్న్ కాబోతాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే 2029లో ఎమ్మెల్యే టికెట్ ఆశించడం